హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, నేను మీ స్వాతి శ్రీనివాస్. ఈరోజు సముద్రం చేపల పులుసు ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం. వీటిని ముందుగా మనం పసుపు వేసి ఉప్పేసి కొంచెం నీట్గా కడుక్కోవాలి. అప్పుడు అలా విధంగా కడిగామంటే మనకి స్మెల్ రాదు. వీటిలో మనం కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఒక స్పూన్ సాల్ట్ వేస్తున్నా, పసుపు, రెండు స్పూన్ల కారం, అదేవిధంగా గరం మసాలా కొంచెం, అదేవిధంగా వీటి మసాలా కోసం 2 ఉల్లిపాయలు, టమాటా, అల్లం, తెల్ల ఉల్లి, కొంచెం కొబ్బరికాయ, 2 పచ్చిమిర్చి, కొద్దిగా జీలకర్ర, కొంచెం ధనియాలు, అదేవిధంగా చింతపండులో వాటర్ వేసి మనం పెట్టుకోవాలి సైడ్కి. ఫ్రెండ్స్, ఈ విధంగా బాండే పెట్టుకోవాలి. గ్యాస్ పైన కొంచెం ఆయిల్ వేద్దాం. 2 స్పూన్లు అయితే సరిపడుతుంది. మనం అల్లం వెల్లుల్లి ఈ విధంగా గ్రేవీ తీసుకున్నాం. ఇది ఫైన్ టేస్ట్గా మెత్తగా ఉంటే టేస్ట్ బాగుంటుంది. మొత్తం మనం ఈ విధంగా వేసుకోవాలి. చూడండి, మనం ఈ విధంగా చేపలు నీట్గా అల్లం వెల్లుల్లి మసాలా, ఉప్పు, కారం వేసి ఈ విధంగా మనం రెడీ చేసుకొని ఒక అరగంట సేపు ఇలా మూత పెట్టి విడిచిపెట్టేయాలి. ఈ ఫ్రై మాత్రం మనకి పచ్చి స్మెల్ పోయేటంత వరకు ఈ మసాలా ముద్దను మనం వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ విధంగా మసాలా ముద్ద మొత్తం నీట్గా వేసేయాలి. చూడండి, విధంగా నూనె తేలుతుంది కదా, బాగా వేగిపోయినట్లే. వీటిని మనం ఏంటంటే మధ్య మధ్యలో నీట్గా అంటుకోకుండా, ఆడగంటకుండా కలుపుతూ ఉండాలి. ఇలా వడగాలి పాత్ర తీసుకున్నాం అనుకోండి, అందులో సిమ్లో పెట్టి చేప ముక్కలు వేద్దాం. కరెక్ట్గా సరిపడింది వీటికి. వీటిని కొద్దిసేపు మూత పెట్టద్దు. చేపలు కూడా ఎగిపోయాయి ఫ్రెండ్స్. అందులో మనం కొంచెం చింతపండు తీసుకుంటాం. విధంగా వేసాక మొత్తం కలిపేసి మూత పెట్టేయడము. అంతే ఫ్రెండ్స్, ఇది కొద్దిసేపు మూత పెట్టి. ఓకే ఫ్రెండ్స్, చేపలు బాగా ఉడికిపోయి నేను చివరిగా కొంచెం కొత్తిమీర వేసుకుంటే బాగుంటుంది. కాకపోతే నా దగ్గర కొత్తిమీర లేదు కనుక నేను కరివేపాకు వేసాను. చేపలు వేసేటప్పుడు మనం గడిగడికి కడపకూడదు, ఇరిగిపోతాయి. కొద్దిసేపు మూత పెట్టి విడిచిపెట్టేద్దాం వీటిని.